హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 దీంట్లో ది బెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? యష్మి అండ్ నబిల్. యష్మి అనుకుంటున్నారు. ఎందుకు యష్మి? హ్మ్? యష్మి ఎందుకు అనుకుంటున్నారు? నాకు లేడీస్లో జెంట్స్తో పాటు మంచి పోటీ ఇస్తుంది. ఓకే. యష్మి కొంచెం చాలా ఓవర్‌గా అగ్రెసివ్ అవుతుందని అంటారు. గేమ్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? గేమ్ పైన ఏం లేదు, ఆమె 100% ఆమె ఇస్తుందని అనుకుంటున్నాను. 100% ఇస్తున్నారు. కానీ నాగమణికంటని టార్గెట్ చేసినట్టే మాట్లాడుతుంది అని అంటున్నారు కదా! అట్లేం లేదు, తను చూస్తున్నాం కదా మేము కూడా, ఇద్దరు కాంపిటీషన్. అంటే ఈసారి కన్నడ వాళ్ళని ఎక్కువ తీసుకున్నారు అని అంటున్నారు కదా! మరి కన్నడ వాళ్ళని ఎఫెక్ట్ ఏమైనా కన్నడ కనిపిస్తుందా? అంటే ఇప్పుడు మన తెలుగులో చేస్తున్నారు కాబట్టి తీసుకున్నారు, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని సీరియస్. మరి ప్రేరణ? ప్రేరణ కూడా అంటే కొంచెం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ పర్లేదు. కదా! మరి ఫ్రెండ్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యనే చీఫ్‌లా గొడవ వస్తుంది కదా! క్లెయిమ్స్ కదా! సో, వాళ్ళిద్దరి మధ్యలో మరి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా గేమ్స్‌లో? ఎఫెక్ట్ అంటే ఏమో చూడాలి మనం కూడా, ఇంకా ఫ్రెండ్స్ కాస్త విడిపోతారంటారా? వాళ్ళు నాగమణికంట చీఫ్ అవ్వాలని పోరాటం చేస్తున్నాడు కదా! చీఫ్ అవ్వే ఛాన్స్ ఉందంటారా అతను? ఏం గేమ్స్ అయితే నార్మల్‌నే ఆడుతున్నాడు, అంతేం లేదు మరేమో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ఎవరిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మెహబూబ్, హ్మ్. అవినాష్, హ్మ్. ఆ, అవినాష్ ఇంకా రవి, హ్మ్. ఆళ్ళొస్తే ఎలా ఉంటది గేమ్? రోహిణి, రోహిణి, గంగవ్వ, మెహబూబ్. గంగవ్వ. సో, వీళ్ళందరూ వస్తే గేమ్ చేంజ్ అవుతదంటారా? కొంచెం ఎంటర్టైన్ ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం అవినాష్ కామెడీ ఉంటుంది, గంగ కొంచెం కామెడీ ఉంటుంది కాబట్టి కొంచెం ఎంటర్టైనింగ్. థాంక్ యూ.